Boost is the secret of my energy. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనోహరం టాక్స్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. మన ప్రపంచం చాలా చిన్నది, యూజువల్లీ చాలా చిన్నది అని అంటారు అందరూ, కానీ చాలా పెద్దది. మ్యాటర్ ఏంటంటే ఇవాళ ఇంత చిన్న ప్రపంచంలో నాగరాజ్ అన్న అని చెప్పేసి ఒక వ్యక్తిని మనం కలవబోతున్నాము. యాక్చువల్లీ హీఈస్ మై క్లయింట్ వన్స్ ఇన్ ఎ టైమ్. అంటే నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు ఇండియాలో అతను నాకు కస్టమర్ లాగా పరిచయం అయ్యాడు. రిలేషన్ అలా బిల్డ్ అవుతూ స్టిల్ కంటిన్యూయింగ్ అది. అయితే అన్న రీసెంట్గా మన యూఎస్కి వచ్చాడు. ఒక 1 month ఎగో వాళ్ళ ఫ్యామిలీ కూడా యూఎస్కి వచ్చింది. సో ఈ రోజు నేను అన్నం కలవబోతున్నాను. నార్మల్గా ఇండియాలో మన ఇంటి నుంచి బయటకు రాగానే మనకి ఎటువంటి ఫుడ్ అయినా దొరుకుతుంది, కానీ ఇక్కడ అమెరికాలో మాత్రం నిజంగా కొంచెం ట్రావెల్ చేయాల్సిందే. కొంచెం ట్రావెల్ చేసి కాస్త దూరం వెళ్తే తప్ప మన దేశీ ఫుడ్స్ దొరకవు, లైక్ సౌత్ ఇండియన్ ఫుడ్. రీసెంట్గా లాస్ వేగస్ వెళ్ళినప్పుడు అయితే ఎక్సలెంట్ ఫుడ్ దొరికింది. ఫ్రీమాంట్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, కంప్లీట్ దేశీ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అక్కడ. అండ్ అక్కడ మన తెలుగు పీపులే ఉంటారు. అలాంటి ప్రపంచంలోనే అన్న వచ్చి పడ్డాడు. అండ్ నేను కొంచెం దూరంగా ఉంటా దేశీ కల్చర్కి. దానికి వేరే రీజన్ ఉంది, ఆ తర్వాత చెప్తాను నేను. ఎనీవేస్ ఓకే, అన్న అక్కడ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఈరోజు నాగరాజ్ గారు అంటే ఎవరో చూపించబోతున్నాను. ఆయన గురించి చెప్పాలంటే ఒక బ్లాగ్ సరిపోదు. సో అన్న మంచి పర్సన్. సో ఎనీవేస్ నేను ఈరోజు కొంచెం ఫుడ్ మిస్ అవుతున్నా. ఇక్కడ డెక్కన్ మార్సల్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఈ రెండే స్పెషల్స్ ఉంటాయి. ఎక్సలెంట్ ఫుడ్ ఉంటుంది. సేమ్ మన హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండేలో ఈ 3 daysలో ఏదో ఒక రోజు కంపల్సరీ నేను ప్రిఫర్ చేస్తాను అక్కడికి. మన తెలుగు పీపుల్ అక్కడ ఎట్లా కూర్చుంటారో చూడండి, చాయ్ అన్నీ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అది. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకున్నా నిర్మోహమాటంగా చెప్పండి. నాకు ఎనీ కామెంట్స్ ఆర్ యాక్సెప్టబుల్. మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, అండ్ స్టూడెంట్ లైఫ్ గురించి ఉంటుంది, అండ్ యూఎస్ కల్చర్ గురించి ఎవ్రీథింగ్, న్యూస్ అప్డేట్స్ కానీ ఏదైనా కొత్త అప్డేట్స్ ఏమొచ్చినా, లైక్ జియో పాలిటిక్స్ కానీ ఏదైనా కానీ ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కదా, స్లోలీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ నాకు ఎప్పుడైతే టైం కుదురుతుందో అప్పుడే నేను చేస్తున్నాను, డోంట్ మైండ్. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం లైక్ కాన్స్టాంట్గా డైలీ ఒక్క అప్డేట్ అయినా రాబోతుంది నా నుంచి. డూ ఫాలో మై ఛానల్ గైస్. నారాజ్ అన్న వచ్చి ఆల్మోస్ట్ లైక్ 3 months 4 months అవుతుంది, కానీ చాలాసార్లు కలుద్దాం అనుకోవడం కుదరలేదు. బట్ ఈరోజు ఎట్లాగైనా సరే ఆయన కలవాల్సిందే. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చాలా క్లోజ్. యామిని గారు వాళ్ళ పాప, ఇప్పుడు పాప వచ్చేసి చాలా పెద్దగా అయింది. అండ్ షీఈస్ ఎ గుడ్ బ్యాడ్మింటన్ కూడా. ఏం చెప్పాలి, మీరే చెప్పాలి. యూఎస్ ఎట్లుంది, నచ్చిందా? ఓకే ఓకే. గుర్తుపట్టావా నన్ను? గుర్తుపట్టలే మనో మామ, గుర్తుపట్టలే. నేను మా వాళ్ళకి చెప్పాను అనమాట, ఇండియాలో ఉన్నప్పుడే ఈ యూస్ టు ఎర్న్ ఫర్ 1 function. నేనే మనం ఒక్క ఫంక్షన్ కి ఆల్మోస్ట్ 2.5 to 3 lakhs తీసుకునేవాడు. సో సచ్ ఎ క్వాలిటీ లైఫ్. ఆ క్వాలిటీ లైఫ్ అక్కడ ఉండేది, ఎంత బాగుండేది. అక్కడ అంత బాగుండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేద్దాము, ఏంటి అని అడుగుతున్నాడు. నేను అక్కడ ఉన్నప్పుడే మామూలుగా చాలా మంది చెప్పాను. ఇక్కడ ఇందాకలు కూడా కార్లో వచ్చేటప్పుడు ఎవరన్నా అంటే ఇట్లా మనో అని వచ్చి 2.5 years అయింది. అప్పట్లోనే మా తమ్ముడు వాళ్ళ ఫంక్షన్ కి, మన ఫంక్షన్ కి, పూర్ణ బర్త్డే ఫంక్షన్స్ కి, అసలు అది చూసి ఎంతమంది నాగరాజు ఎక్కడ చేపించావు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంది అని అడిగారు. సో నేను ఈవెన్ నన్ను లాస్ట్ ఇయర్ 2 functionలకి నీకు కూడా ఫోన్ చేసిన, ఆ ఫంక్షన్ చేయడం రీచ్ అవ్వలేదు, దొరకలేదు, చెప్పలేదు. యాక్చువల్లీ అదే చెప్తేనే, అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, అక్కడ ఎవరు లేదు కాంటాక్ట్, ఎవరినో ఇంకొకరిని పట్టుకున్నా ఏం చేస్తాం, మనకు వచ్చే క్వాలిటీ రాదు కదా ఎప్పటికి. నాకు ఇప్పటికి పూర్ణ గడి బర్త్డే, లాస్ట్ ఇయర్ బర్త్డే, జాయ్ గడి బర్త్డే, జాయ్ గడి ఫంక్షన్, ఇంకా లాస్ట్ అదేదో సినిమా అంటారు చూసావా, బాహుబలి క్లైమాక్స్ టైప్ లో కీర్తన ఫంక్షన్ కూడా అల్టిమేట్. ఓకే, అసలు జనాలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ మా అమ్మ కానీ, స్వాతి వాళ్ళ హస్బెండ్ అయితే ఇప్పటికి నారాజు మరీ ఎట్లా ఉన్నాడు, బాగుండా అంటే మన ఫోన్లో మాట్లాడా. నా క్లయింటెల్ చాలా పెద్ద అన్న. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను ఏంటంటే, నాగరాజ్ అన్న అని చెప్పి మీకు వీడియో స్టార్ట్ అవ్వగానే ఒక ఎలివేషన్ ఇచ్చా కదా, ఈయన పీపుల్ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్ఏ. అండ్ నేను నాది ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్. మీకు తెలుసు నేను ఎదగడానికి ఎంత కష్టమైనా పడతా, నాకు నేను ఇన్వెస్ట్ చేసుకుంటూనే బిల్డ్ అవుతా. కానీ సో నాకు లిటరల్లీ నా బిజినెస్ లో మోస్ట్లీ సపోర్ట్ చేసింది మీరే. నాకున్న క్లయింట్స్ లో రామ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు రామంతపూర్ లో, ఆయన తర్వాత ఎక్కువ సపోర్ట్ చేసింది మీరే అన్న. మనో ఇస్ జెన్యూన్ పర్సన్. ఐ థింక్ ఆల్మోస్ట్
లాస్ట్ 10 years వాళ్ళ 10 ఏళ్ళ నుంచి మా బ్రదర్ ద్వారా నాకు పరిచయం అయ్యి మా బ్రదర్ అంతకంటే ఎక్కువ. అవును కదా మీ బ్రదర్ వాళ్ళ వెంకన్న యాక్చువల్ ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా నుంచే నన్ను పట్టుకున్నాడు. నైపర్ ద్వారా వచ్చి ఇంకా నాకు ఎప్పుడైతే నారాజన్న దొరికాడో ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు నాకు. ఎంత మంది చెప్తాను తెలుసా ఇప్పటికి. అవును మన ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి, అదే అమ్మా ఎంత టాలెంట్ క్యాండిడేట్, ఇంత స్పాంటేనియస్ గా టప్ప ఏది కావాలంటే అది, జనాలు ఎవరికి కావాలంటే వాడు. హాఫ్ అన్ అవర్ లో మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, రెడీ అయిపోయింది. అపార్ట్మెంట్ వాళ్ళంతా షాక్. చెప్తా సో ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్య పాప బుడ్డది. నేను తన బర్త్డే చేసినప్పుడు ఇంతుండే ఒకసారి నిలిచేప్పుడు ఇగో ఇది హైట్. అసలు లిటరల్లీ లాస్య పాప అసలు యూఎస్కి వస్తాను అనుకోలేదు. నీకు తెలుసా నేను ఇప్పటికీ లాస్య పాప అనే పిలుచుకుంటాను. మన పిక్చర్స్ ఉన్నాయి తెలుసా, కీర్తన నీది నాది. చలో బాయ్ నాన్న. బాయ్. నా ఎక్స్పెక్టేషన్ ఏముందంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత జాబు ఇది వేరే, ఎందుకు నువ్వు ఈ సైడ్ ట్రై చేయకూడదు అనే ఆలోచన కూడా వచ్చింది ఈ మధ్యలో. ఏదన్నా ఈవెంట్ మేనేజ్మెంట్ ఇక్కడ ఎందుకు మనకి వర్కౌట్ అవ్వదు అని, బాటాలో బేరియా తెలుగు అసోసియేషన్ ఎందుకు కాదు అనేది ఒక చిన్న నా ఇది. యూఎస్ అంటేనే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అన్న, అది 100% ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అయితే ఈ ఆపర్చునిటీని ఎలా గ్రాప్ చేయాలో చాలా మంది తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వచ్చినట్టు అంటే మేము స్టూడెంట్స్ వచ్చిన టైమింగ్ రాంగ్ టైమింగ్. ఇప్పుడు మీరు HCL త్రూ వచ్చారు, సో అండ్ సో లైక్ H1, యామనక్కకి H4, లాస్ట్ హ్యాపీ లైక్ ఇట్స్ ఎ సెటిల్డ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ రైట్. ఎందుకంటే మీకు సెటిల్ ప్యాకేజ్ వస్తుంది అని నడుస్తుంది. కానీ స్టూడెంట్ ఆడి లైఫ్ ఎట్లా అంటే పాపం మన ఫ్రీమంట్లో ఇప్పుడు డెక్కన్ మార్సల్స్ కానీ లేకుంటే అప్నీ మండి దగ్గరికి వెళ్ళి చూడండి, వాని ఫోన్లో ఎంత మందిని వాడు జాబ్ అని సెర్చ్ చేసి ఉంటాడు. జస్ట్ జాబ్ అని టైప్ చేసి చూస్తే ఎంత మందిని వాడు అప్రోచ్ అయి ఉంటాడో చూడండి. మాస్టర్స్ చేసిన వాడికి 2018 బిఫోర్ అయితే బాగుంది, 2021 తర్వాత పోయింది. ఇంకా పోయింది. నేను 100% అగ్రీడ్. వాట్ ఎవర్ యు సెడ్ ఇస్ రైట్. ఏం లేదు, ఈ ఫ్లాట్ 2500 సింగిల్ బెడ్రూమ్ 600 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఒక మనకి ఇండియాలో రాయల్ దిగితే కారు ఎక్కితే లేదు. నేను వాళ్ళని తీసుకుని వచ్చి ఇబ్బంది పడటం ఎందుకు, 3 months తర్వాత పంపించేస్తానమ్మా. మా అమ్మ ఒకటే మాట అన్నది, ఏం చేసుకుంటావు డబ్బులు వచ్చారు ఫ్యామిలీ కోసం కదా, ఎవరు తీసుకుంటావు తీసుకొచ్చుకో, ఎంజాయ్ చెయ్యి. H1B అంటే మనది ఏదైనా గ్రీన్ కార్డు కాదు, వాడు ఎప్పుడు ఉండమంటే అప్పుడు ఉంటాం. కాకపోతే కంపెనీ వాడు సెక్యూరిటీ ఇస్తున్నాడు, వాడు జీతం ఇస్తున్నాడు, వాడు ఉన్న రోజులు ఉంటాం లేదా వెళ్ళిపోతాం. స్టూడెంట్ లైఫ్ కూడా ఈజీ కాదన్న మనం అనుకుంటాం. కానీ H1B వాళ్ళు కానీ L1B వాళ్ళు కానీ అందరి పరిస్థితి అట్నే ఉంది. అస్సలు ఈ లోన్ ఏంటో కానీ నేను ఇప్పుడు ఆగడానికి రీజన్ కూడా లోన్ వల్లనే. యామ్నాకోలు రాకముందు 3 నెలలు ఉన్నాను కదా, ఎందురా జీవితం, పొద్దున వస్తున్నాను 9ంటికి వస్తున్నాను, 9ంటికి వెళ్ళిపోతున్నా ఇంటికి. ఇండియాలో 5 సంవత్సరాలు వర్క్ ఫ్రమ్ హోమ్, అసలు బిందాజు పొద్దున్న లేస్తే మన నిలోఫర్ చాయ్, మన రెడ్ హిల్స్ నిలోఫర్, దగ్గర బ్యాడ్మింటన్, సాటర్డే సండే అయితే ప్యారడైజు కీమా రొట్టి, పాయ, ఏంది అదంతా పోయింది. ఎవ్రీథింగ్ అంతా పోయింది. అంతేలే, ఖాళీ పొద్దున రావడం 9ంటికి, సాయంత్రం రావడం మేల్పోవడం. ఆయన మీ పని మంచిగా ఉందిలే అన్న, మంచిగా డేసీ కల్చర్లో వచ్చి పడ్డారు మీరు ఇక్కడ ఫ్రీమాంట్. ఇక్కడ సిద్ధి వినాయక టెంపుల్ కూడా ఉంది కదా, ఎస్విసి ఉంది. మీకు విషయం తెలుసా, నేను ఎన్ని కార్లు కొన్నా ఎప్పుడు పూజ చేయించలేదు. ఆడి కారు కొన్నా, ఏదో లక్ కలిసి వచ్చింది, డబ్బులు ఉండే మంచిగా కొనేసిన, సిద్ధి వినాయక టెంపుల్ పూజ చేయించిన, 6 months మెయింటైన్ చేసి. ఈ జర్మన్ కార్లు అన్నా అసలు ఇంకా దరిద్రం అసలు. అది ఇచ్చేసిన, తీసేసిన, లాస్లో అమ్మేసిన. లైక్ $12,000 కొన్నా, $8,000 అమ్మేసిన. ఏం చేస్తున్నావు భయ్యా? కాలింగ్ చేయాలి. అయ్యో, ఓ ఇట్స్ టూ హాట్. యాజ్ ఐ సెడ్ లాస్ట్ వీడియోలో, ఒక ప్లాన్డ్గా వస్తే అన్ని బాగుంటాయి, డబ్బులు వస్తుంటే ఖర్చు పెట్టచ్చు. ఓకే, ప్లాన్డ్గా లేకుండా అన్ప్లాన్డ్గా మాత్రం స్టూడెంట్ మాస్టర్స్ పైన వచ్చి ఇక్కడ ఏలేద్దాం పీకేద్దాం అని ప్లాన్ చేస్తే మాత్రం అది ఈజీగా వర్కౌట్ అయ్యేది కాదు. H1B మీద లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్. అవును, స్టూడెంట్ మాస్టర్ స్టూడెంట్స్ కంటే మాస్టర్స్ అంటే జనాలకి మాస్టర్ స్టూడెంట్సే కనబడతారు. అవును, మనం H1B ఉన్నోళ్ళు కూడా అంటే వాడి పైకి చెప్పడానికి సేఫ్టీ ఉంది అనుకుంటాడు, బట్ ఇంటర్నల్ గా లోపల భయం ఉంటది. అదే
సపోజ్ ఏదైనా అవసరం వచ్చింది, డబ్బులు కావాల్సి వచ్చింది, ఇక్కడ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి, నేను రోజు భయపడతా. నేను మాస్టర్స్ తో పాటు మెడిసిన్ కూడా చేశానన్న. చెప్తున్నా, జనరల్ గా భయం ఉంటుంది లోపల. నమ్మావా? లేదు, మన ఎంబీబీఎస్ నేను అంటే మనం మెడిసిన్ చేద్దామన్నా. చేసేద్దాం నైట్ కాలేజ్కి వెళ్దాం. శ్రీకాంత్ నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పానా? నేను డాక్టర్ అయిపోతాను అన్నా. ఇప్పుడు ఈ టైంలో ఎందుకన్నా, పొద్దుగాల మాట్లాడుకుందాం. రండి రండి కూర్చోవాలి. మా యామినక్క దా. ఇంగ్లీష్. Sustainability, environmental constraints, and appropriate technology holds the key to the future. I agree with her. యామినక్క ఏంటి యాక్సెంట్ మార్చేసారు? యాక్సెంట్ లేదు, నాది ఇది యాక్సెంట్. అంతేనా? వాళ్ళు బేసిక్ గా హైదరాబాద్ బ్యాచ్ గా, నాది యాక్సెంట్ ఏముండదు. పల్నాడు బ్యాచ్ గా. ఓకే, వాళ్ళు రావటం నాకు కాదు కానీ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. చెరు స్పీకింగ్ బాగా జరిగిందా? ఎంజాయ్డా? ఎంజాయ్. సరే, ఒక ముక్కలో చెప్పండి మన తెలుగులోకి ఏంటి మరి యూఎస్ పరిస్థితి? ఓకేనా? ఓకే, ఐ లైక్డ్ ఇట్. యు లైక్డ్ ఇట్? yes. ఖతం, బై బై, టాటా, గుడ్ బై. సో ఫైనల్లీ నాగరాజన్ అయితే కలవడం జరిగింది. యామినక్క, లాస్య పాప. బేసికల్లీ వాళ్ళది మంచి చిన్న చిల్లింగ్ ఫ్యామిలీ. అన్న చాలా బాగా చూసుకుంటాడు. అన్న చాలా చాలా కూల్ కూడా. ఇప్పుడు మనం డెక్కన్ మార్షల్స్కి వెళ్ళబోతున్నాము. ఓ వైపు అప్నే మండి, ఇంకో వైపు డెక్కన్ మార్షల్స్. మొత్తం చూపించలేను, కాకపోతే కొంతవరకు చూపిస్తా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కొంచెం ఫీల్ అవుతారు. భలే ఉంది కదా అసలు ఎన్విరాన్మెంట్ ఈడ. సో ఫైనల్లీ బిర్యానీ వచ్చేసింది. ఇది మన గోట్ బిర్యానీ. హైదరాబాదీ స్టైల్లో ప్రిపేర్ చేస్తారు దీన్ని. నిజంగా నేను ఏదో అనుకోకుండా ఒకసారి వచ్చి తిన్నాను, అప్పటి నుంచి ఇంకా పట్టేసింది ఇది. ఎవ్రీ వీకెండ్ ఒక్కసారైనా దీన్ని తగిలించాల్సిందే. ఇట్స్ ఎ డోపమైన్ ఫర్ మీ. ఫైనల్లీ మన సమోసా కూడా వచ్చేసింది. 5 సమోసాలకు అరగంట నిలబెట్టాడు. ఇట్లుంటుంది మన దేశీస్తోని. సమోసాలు అయితే అస్సలు బాగాలే గాయస్. సో గోట్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అయితే, మిగతా ఫుడ్ ఏదైనా స్టార్టర్స్, అపెటైజర్స్ అయితే అవైతే చాలా బాగున్నాయి. సమోసా మాత్రం లిటిల్ ఆయిలీ ఉంది అండ్ కొంచెం సాల్ట్ ఎక్కువైంది. మీకు ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను నేను. ఈ ఫ్రూట్ ఉంది కదా, ఇది జపానీస్ ప్లమ్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ స్పెషాలిటీ ఏంటంటే 1 లేదా 2 తింటే పర్లేదు. లైక్ ఒక 5 to 6 క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం స్లీపీ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం స్లీప్లోకి వెళ్ళిపోతాం. లేదు ఒక 10-15 కాయలు తిన్నాం అనుకోండి, ఇంకా మార్నింగ్ వరకు లెగవు ఇది. ఈ ఫ్రూట్ బేసికల్ ఏంటంటే ఫ్యూ పర్టికులర్ ప్లేసెస్లో కాస్తుంది ఇది. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఈ ఫ్రూట్ ఎలా ఉంటుందో. దీని లోపల ఒక సీడ్ ఉంది, జ్యూసీ ఉంది, చాలా బాగుంది. కడిగేంత ఓపిక లేదు, అందుకే లోపల జ్యూస్ మాత్రమే పిండుతున్నాను నేను. చెట్టు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, కాకపోతే నాకు ఐడియా ఉంది ఆ ఫ్రూట్ గురించి. ఆరెంజ్ పల్ప్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇది తింటుంటే. కొంచెం జ్యూసీ ఉంది కానీ బాగుంది ఇది. నేను వాష్ చేయలేదు కాబట్టి ప్రాపర్ తినలేకపోతున్నాను, బట్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో పూర్తిగా చూస్తున్నారు ఓకే, సబ్స్క్రిప్షన్ మాత్రం పెరగట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది గాయస్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను అనదర్ వీడియోతోని. అంటిల్ దెన్ సీ యూ, బై బై, జై హింద్. అమ్మ పాట వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను.